రోజు 6వ తారీఖు సాయంత్రం నాడు ఢిల్లీ బయలుదేరడం జరిగింది. మరి ఢిల్లీ కార్యక్రమం ముగించుకొని ఈరోజు 10వ తారీఖు నాడు మరి ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది. ఢిల్లీ కార్యక్రమం ఏమిటంటే మరి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సందర్భంగా మరి మేము సుప్రీంకోర్టు న్యాయవాదులని వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఢిల్లీలో మరి మా నాయకులను కలిసి మరి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో మరి వర్గీకరణ అనేది పోరాటం ఉన్నది కాబట్టి కొన్ని రాష్ట్రాలలో లేదు కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి రాష్ట్రాలకే పరిమితమని ఇచ్చింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకొని మరి బిల్లు పెడితే మరి అన్ని రాష్ట్రాలకు కూడా మరి పక్కనున్న సోదరులు అటువంటి మాల సోదరులు మరి ఏదో విధంగా దాన్ని అడ్డుకునాలని ప్రయత్నంలో మరి అడ్డుకోకుండా కొన్ని అణగారిన వర్గాలు దీన్ని అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని దీని మీద ప్రకారంగా చట్టం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మరి దీనికి అనుకూలంగా తీర్పునియాలని మరి మా నాయకులు పెద్దలు ప్రధానమంత్రిని కోరడం జరిగింది. అదేవిధంగా కంపల్సరీగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేదాకా పోరాటము ఆగదని డిమాండ్ చేస్తాం. 6 తారీఖు నాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుండి 25 మంది సభ్యులుగా ఒక చోట గుమ్మక్కయ్యి మరి ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. ఢిల్లీలోనే ఏపీ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏవైతే ప్రాణాలు అర్పించిండ్రో వాళ్ళ ఆత్మసాక్షిగా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆమోదించారు. అక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపిండ్రు. మరి వరంగల్ ఎంపీ కడెం కావ్యక్క కూడా మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఆ తర్వాత బలరాం నాయక్ గారు కూడా వచ్చి మద్దతు తెలిపిండ్రు. ఇంకా విషయాలు ఏదైనా ఉంటే దాని మీద మేము రేపు పార్లమెంట్లో స్పందిస్తామని మాకు వాళ్ళ మద్దతునిచ్చి మాకు ఆ శక్తినంతా కూడగట్టి మేము ఎక్కువ బలోపేతాన్ని ప్రయోగిస్తామని చెప్పి ఈ 6 న్యాయవాదుల ధర్మశాసనాల్లో ఏదైతే తీర్పు వచ్చిందో దానికి అనుకూలంగా చట్టాన్ని తేవాలి. దాన్ని ఒక ఇంప్లిమెంట్ కల్పించి దానిపై రేపు కానీ ఎల్లుండి కానీ దానిపై ఒక ఇంప్లిమెంట్ కల్పించి మన రాష్ట్రాల వారీగా విడదీసి చేస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటులో జరిగింది. అయ్యా మేము అన్ని రాష్ట్రాల నుండి వచ్చినాం, మరి మీరు మాకు ఆమోదించండి. ఏంటంటే నిన్నటికి 110 మంది మనకు ఆమోదం తెలిపినారు బీజేపీ నాయకులు నిన్నటి వరకు. ఇప్పుడు రేపు కూడా నిన్న అన్న అక్కడే ఉండి బీజేపీ మంత్రిని అందరినీ కలుసుకొని ఆ తర్వాత మన అడ్వకేట్లను కలుసుకొని వాళ్ళకు సంఘీభావం వ్యక్తం చేసి ఈ సభను ముగించుకొని తిరుగు ప్రయాణం చేయడం జరిగింది ఈరోజు నిజామాబాద్. 6వ తారీఖు నాడు మేడిపాపన్న ఆదేశాల మేరకు న్యూఢిల్లీలో నడిబొడ్డున ఆంధ్రభవన్లో మరి మేడిపాపన్న ఆదేశాల మేరకు 33 జిల్లాల నుంచి మాదిగ సోదరులు అందరూ ఢిల్లీకి చేరుకొని మరి అక్కడ ఉన్న మాదిగ అమరవీరులకు మరి ఈ నివాళులు అర్పించి కడియం కావ్య సునీల్ రెడ్డి సామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి మాదిగల ఇది న్యాయమైన పోరాటము, ఈ పోరాటాన్ని మేమందరము స్వాగతిస్తున్నాము. మరి ఈ మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నుంచి మన రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని స్పందించిండు. మేము కాంగ్రెస్ వాళ్ళమందరం కూడా ఆమోదము, మేమందరం మీకే మాదిగలకు మద్దతు అని చెప్పేసి ఈనాడు బీజేపీ ఎంపీలు కూడా మాదిగల నిజమైన డిమాండ్ అని చెప్పి ఎంపీలు కూడా అందరూ మాకు సహకరించినందుకు వారి పేరున ధన్యవాదాలు. మేడిపాపన్న నాయకత్వం 33
23 జిల్లాల నుంచి ఇలా ఆంధ్ర భవన్లో పెద్ద ఎత్తున సభ చేసుకొని మరి మహనీయులను తలుచుకోవడం జరిగింది. ఈ సభకు ముఖ్యంగా మేడిబాబన్న నాయకత్వంలో మాదిగలకు న్యాయమైన సంఘీభావన దొరుకుతుందని మేము కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా నుంచి 50 మందిగా బయలుదేరిన ఎంఆర్పిఎస్ నాయకులు జై భీమ్, జై మాదిగ.